హలో ఎవ్రీవన్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పుకోవాల్సిన వ్రత కథ గురించి చెప్తాను. పూర్వం సత్మవాకు గల ఉల్కముఖుడు అనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు. అటు భద్రశీల అనే నది తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అని అడిగాడు. అప్పుడు రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం గురించి చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు. కానీ ఆ వేడుకలలో స్వామిని మర్చిపోయారు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దామని మాట దాటివేసేవాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారునున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరాల్లో పడి దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు రత్నసానుపురానికి వెళ్లారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపము ఎవరు చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులను చోటు ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుల్ని పట్టుకోపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనం పరుచుకున్నాడు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపము వల్ల ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినటానికి తిండి లేక, సరైన ఆరోగ్యం లేక ఇల్లులు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుష్బల ఆడుతుంది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించుకొని భర్త అల్లుడు రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని, లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని, వాళ్ళను విడుదల చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకిమ్మని, అలా చెయ్యమని పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెబుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపనాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్